హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేను ఇంకా తిరుపతి అవన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత మేము ఒక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్లీ ఇలా యాత్ర వెళ్ళిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇంటి దగ్గర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆఫ్టర్ లాంగ్ టైం 9 years తర్వాత అయితే నేను ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేను అండ్ మా సిస్టర్స్ కలిపి వెళ్తున్నాము. వాళ్ళతో ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. చలో ఇస్తున్నామండి చెరువులు. సో మీకు అందరికి తెలుసు కదా, కోనసీమ అంటేనే చెరువులు వేస్తారు. సో ఈ ఏరియా మొత్తం చెరువులా ఉంటాయి. అండ్ కొబ్బరి తోటలు ఎక్కువ, కొబ్బరి చెట్లతో మొత్తం నిండిపోయి ఉంటది అనమాట ఈ రోజు అంతా. ఒకటి వర్షం కూడా వచ్చింది. ఇంకా ఈ రోడ్డు స్వాగత్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్. ఇంకా బోల్ మంది ఫ్రెండ్స్ ఇంకా చాలా దూరం ఉందంట. టెంపుల్ కి 2 kilometers అయితే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మా ఊర్లో బాలా తిరుపతి అని అనమాట అంటారు. టెంపుల్ చాలా మంది ఉన్నారు, రిటర్న్ వెళ్తున్నారు. టెంపుల్ ఇదేనా టెంపుల్? ఫస్ట్ ఓల్డ్ టెంపుల్ కి వెళ్ళాలంట. సో ఫస్ట్ ఓల్డ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఈ పక్కన ఉన్నది వచ్చేసి కళ్యాణ మఠం, అదే తమిళ ఏరియా అన్నమాట. అలా ఇయ్యాలి ఉన్నాం. చూడు అది చూడదు, అది చూడదు. మేము న్యూ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఓల్డ్ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. న్యూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దర్శనం ఇది టెంపుల్ అంతా. ఇటు ఎవరు చూస్తారు కదా. నడుస్తున్నా. వెళ్తున్నాము బయటికి లోపలికి వెళ్ళి లోపల అన్నమాట. తినడానికి వెళ్తున్నాం. భోజనం అక్కడే చేసేసి ఇంకా మేము చూడాల్సిన ప్లేసెస్కి వెళ్ళాం. యాక్చువల్లీ భోజనం లైక్ తిరుమలలో ఎలా పెడతారో అలా పెడతారు, కానీ మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి సో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయట బఫే కింద పెట్టేశారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇది మా ప్రసాదం తీసుకునేదన్నమాట. అండ్ ఇంకా శివాలయం కూడా పక్కనే ఉంటుంది, బట్ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. నాకు ఎక్కడ కనిపించిన శివుడు టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు టెంపుల్ క్లోజ్ ఉండే. ఇంకా సో అని చెప్పేసి అక్కడ బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంకా నేను
ఇంకా అవన్నీ క్యాప్చర్ చేసుకుంటే ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకుని ఇంకా షాపింగ్ సైడ్ కి అయితే వెళ్ళాము. అండ్ మా సిస్టర్స్ వీళ్ళందరూ ఇంకా బ్యాంగిల్స్ అవి ఇవి చూసారు. 10 రూపీస్ షాప్ కనిపించింది, ఇంకా అది కూడా చూసుకొని ఇంకా అక్కడ గోదావరి ఉంటది అనమాట. సో గోదావరి కంపల్సరీ ఇక్కడ పుష్కరాల టైంలో అయితే చాలా బిజీ ఉంటది. అండ్ ఈ టెంపుల్ కి ఎవరైనా వస్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళి స్నానం చేసి దాని తర్వాత దర్శనానికి వెళ్తారు. కానీ మేము అనుకోకుండా వెళ్ళడం కాబట్టి అండ్ అదే టైంకి వర్షము, సో ఎందుకు అని చెప్పేసి ఇంక లేట్ గా స్టార్ట్ అవ్వడం వల్ల నేను మా ఇంటి దగ్గరే మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము. అండ్ నా లక్ చూసారా, శివుడు టెంపుల్ దర్శనం అవ్వలేదన్నందుకు అండ్ అభిషేకం జరిగింది నా చేతులతో. అయితే నేను చాలా బాగా అనిపించింది ఇదైతేని. ఇంకా వచ్చే దారిలో వీళ్ళు ఎవరికైనా వీటిని ఏమంటారో కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ టెంపుల్ వచ్చేసి జగ్గన్పేటకి దగ్గరలో అయితే ఉంటది అనమాట. సో వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.